ప్రభు నామానికి మహిమ కలిగింది గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు పాదాల దగ్గరికి మనం రావడానికి దేవుడు గత దినాలన్నీ మనల్ని కాసి కాపాడి మరొక ఈ నెల లాస్ట్ ఆదివారం దేవుడు మనకి ఇచ్చినందుకు నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమోడరా, దేవుడు మనల్ని ఈ యొక్క 6 నెలలు కూడా అంటే సంవత్సరం అయిపోయింది కదండి. 6 నెలలు అంటే అంతండి సంవత్సరంలో సగం రోజు అయిపోయింది. ఇంకా సగం రోజు ఉంది సంవత్సరానికి, అంటే సగం సంవత్సరం అన్నమాట. ఏదేమైనా మనల్ని ఎంతగానో ఆయన కృపలో మనం భద్రపరుస్తున్నాను. దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి. ప్రేమ వల్ల వాక్య భాగం మనం చదువుకుంటూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటున్నాము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము తీసిన ఎవరైనా చదువుతారా? ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. నాకు దిగంబరుగా సంచరించినందున జనులు నా దృశ్యములను సూత్రేమో అని మెలుగుగా ఉండి నా వారి వస్త్రములు కాపాడుకున్నవారు ధన్యులు. వారి వస్త్రమా నా వస్త్రమా? ఆమేన్. వారి వస్త్రములు కాపాడుకున్నవారు ధన్యులు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడివి నాయన. దేవానికి ఎంతైనా నమ్మదగిన దేవుడివి నాయన. ఏదో పాటలోను ఆరాధనలోనూ మీరు ఉన్నారు, ప్రభా ప్రాంతంలో మీరు ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని ఏస్తున్నాములు ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కని మాట మనం చదువుకుంటున్నాము ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వస్తున్నాను కనుక మీరు మెలుగుగా ఉండి మీ వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవులారా, ఈ దినాల్లో మనము శారీరక వస్త్రం గురించి నేను మాట్లాడగలను కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాల కోసం నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వస్త్రాలు ప్రేమ వలన. కాబట్టి ఒకసారి పరమగీతల గ్రంథం కూడా తీద్దాం. పరమగీతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. 5వ అధ్యాయం 3వ వచనంలో పరమగీతాలు అంటే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. 5వ అధ్యాయం 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దానిని ధరింపనేలా నా పాదములు కడుక్కొంటిని. చాలండి. అక్కడ అంటున్న మాట, నేను వస్త్రాన్ని తీసేసాను, నేను మళ్ళీ ఎలా ధరించుకుంటాను అంటున్నారు. అయితే వస్త్రాన్ని ఎప్పుడైతే తీసిరా ఆ సమయంలోనే ప్రియుడు వచ్చాడంట. 6వ వచనం మీద చదివితే అక్కడే 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రియుడు వచ్చి తలుపు దగ్గరకు వచ్చి తట్టాడంట అండి. ఆమె ఎలా ఉన్నదంటే వస్త్రం తీసేసినట్టుగా కనపడుతుంది. ప్రియుడు తలుపు కొట్టాడు, అయ్యో నేను వస్త్రాన్ని తీసివేస్తానని అన్నప్పుడు ఆ వస్త్రం ధరించుకొని తలుపు తీసినంతట్లో ఏమైపోయాడు? ఆయన వెళ్ళిపోయాడు. ఏమైపోయాడండి? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయ్యో నోరు నెత్తి కొట్టుకున్నా ఇంకా అవకాశము లేదు. ఆయన వస్తున్నప్పుడే వస్త్రాలు ధరించుకున్న వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. వస్త్రం తీసేసామనుకో మళ్ళీ ఎలా ధరించుకోగలుగుతాము? రక్షణ వస్త్రం పోయిందంటే మళ్ళీ ఎలా ధరించుకోగలుగుతాము? అందుకే వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రాన్ని ఏం చేసుకోవాలని మనము కాపాడుకోవాలి. ఈ రోజుల్లో వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు.
వస్త్రం మీద మచ్చ, గాగు, ముడత ఇవన్నీ పడుతూ ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఇదిగో అంటే ఎవరినంటారండి? దగ్గర ఉన్న వాళ్ళని అంటారా? ఇదిగో అంటారా? ఇదిగో మీకే చెప్తాను అంటారు కదా, దూరం ఉన్న వాళ్ళు అంటారు కదా. ఆయన ఆకాశంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఎలా రాబోతున్నానంటే దొంగ వలె రాబోతున్నాను. వస్త్రాన్ని కాపాడుకోండి, దేశ దిగంబరులుగా ఉండకండి. ఆమె సొలొమోను ఎప్పుడైతే దిగంబరులుగా ఉన్నదో ప్రియుడు వచ్చాడు, చూశాడు, ఆమె దిగంబరులను బట్టి, ఆలస్యం చేసిన దాన్ని బట్టి ప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రియురాలు విడవబడ్డది. ఈరోజు ప్రియుడు ఎవరంటే మన యేసు ప్రభువు. ప్రియురాలు ఎవరంటే సంఘంగా మనందరమే. హల్లెలూయా. ప్రియురాలు ఎవరండి? సంఘంగా నీవు నేను మనందరం కూడా ప్రియురాలు. మరి ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే వస్త్రాన్ని కాపాడుకున్న వారిగా మనం ఉండాలి. వస్త్రాన్ని కాపాడుకున్న వారిగా. ఒకటి ఏ వస్త్రం అంటే రక్షణ వస్త్రం కావాలి. చాలా మంది రక్షణ వస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ధరించుకోవడానికి. ప్రేమవలగా రెండవ వస్త్రం ఏంటంటే, రెండవ వస్త్రము అదే యెషయా గ్రంథము 41:10 మనం చదువుకున్నట్టయితే 41:10 రాయబడ్డదండి. అక్కడ 61:10 61:10 ఏమో రాయబడ్డదంటే రీతిగాను ఆవరణములతోను అలంకరించుకొనిన పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. నీతి అనే వస్త్రం ఇది. రెండో వస్త్రం ఏంటండి? నీతి. ఒకటి రక్షణ వస్త్రము, రెండోది నీతి వస్త్రం. నీతిని వస్త్రం ధరింపజేసి ఉన్నాడు నాకు. నీతిని వస్త్రము. ఒకప్పుడు నీవు నేను కూడా అవినీతిమంతులమి. యేసయ్య రక్తములు ఎవరైతే కడగబడ్డారో వాళ్ళందరూ కూడా నీతిమంతులు అని రాయబడ్డది. హల్లెలూయా. యేసయ్య రక్తములు కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఎవరండి? నీతిమంతులు. ప్రేమలో దావీదు అంటాడు 51 కీర్తన భాగం 5 నేను పాపములోనే పుట్టాను, పాపములో నా తల్లి గర్భం దాల్చింది అంటాడు. పాపములో నా తల్లి ఏం చేసిందండి? గర్భం దాల్చింది. నేను పాపములోనే పుట్టాను. మనుషులందరూ కూడా పాపులే, కానీ దేవుడు రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో వాళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగా సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఎలా సిద్ధపరిచాడండి? నీతిమంతులుగా. నీతిమంతులుగా. యేసయ్య రక్తంలో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా నీతిని వస్త్రాన్ని ఇచ్చేసాడు దేవుడు. ఏం వస్త్రాన్ని ఇచ్చాడండి? నీతిని వస్త్రాన్ని ఇచ్చాడు. అందుకే ఏమంటాడు ప్రేమోనర్ ఏబు గ్రంథము 27:6 ఏబు గ్రంథం 27:6 నా నీతి నిడవక నేను గట్టిగా పట్టుకున్నాను అంటాడు. హల్లెలూయా. నీతిని విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, అన్ని కోల్పోయాడు. మొత్తం ఆస్తి కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, ప్రేమ వల్ల అన్ని కోల్పోయినా నీతిని వదిలిపెట్టాడా? చెప్పండి. 27:6 నా నీతి నిలవక గట్టిగా పట్టుకున్నాడు. మరి ఎంతవరకు పట్టుకోవాలి గట్టిగా అంటే ప్రభు వచ్చే వరకు నీతిని వస్త్రాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు అన్నారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈ లోకము మంచిది కాదు. నీ వస్త్రం మీద మచ్చ వేయొచ్చు, డాగేయచ్చు, ముడతపడిలో చేస్తారు నీ నీతి వస్త్రం మీద. ఈ లోకం సరైనది కాదు. దేవుడు కూడా ఒక రోజునండి
మీరు ఆది కాండం 6 మీరు చదువుకున్నట్లయితే ఈ లోకాన్ని చూసినప్పుడంట దేవుడు చాలా బాధపడ్డాడంట. నేను ఎందుకు ఈ మనుషుని పుట్టించానా, ఎందుకు నా స్వరూపంలో ఏమి తయారు చేశానా అని దేవుడు చాలా నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. ఇంతకీ జనంగా నేను ఎందుకు పుట్టించాను, మళ్ళా నా స్వరూపంలోనే పుట్టించాను, నా పోలుకు చెప్పిన వాళ్ళు నియమించాను, వీళ్ళందరూ కూడా నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు, నన్ను బాధపడుతున్నారు, ఈ ప్రపంచం నాశనం చేద్దాం అనుకున్నాడు ఆయన. నాశనం చేద్దాం అని చూడవలకి, ప్రపంచంలో చూడవలకి ఎవరు కనపడుతున్నారంటే, ఎవరు కనపడుతున్నారు నీతిమంతులుగా అక్కడ? ఎవరండి? నోహవు కనపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఎవరు పడ్డారంటే లోకమంతా చెడిపోయి ఉంటే నోహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడుతున్నాడు. నోహు ఒక్కడే నీతిమంతుడిగా కనపడుతున్నాడు. అబ్రహం కూడా అంటాడయ్యా, ఒక సొదొమ గుమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతావా అన్నదమ్మా? లేదా ఒకవేళ 30 మంది ఉంటే 35 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని, నీతిమంతులు ఉంటే కాపాడతాడు దేవుడు. హల్లెలూయా. ప్రపంచంలో అంతా ఎదిగి చూస్తే ఎవరు కనపడుతున్నారండి? నీతి వస్త్రం ధరించుకొని ఎవరు కనపడుతున్నారండి? నోహు కనపడుతున్నాడు. నోహు కనపడుతున్నాడు. నీతిని వస్త్రం ధరించుకొని నీతిగా నడుస్తూ, దేవుడితో నడుస్తూ, నీతిని అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. నోహు ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రేమించారా? అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రపంచాన్నంతా నాశనం చేశాడు, కానీ నోహును నాశనం చేయకుండా అక్కడ వాడని సిద్ధపరచుకోమని చెప్పాడు. హల్లెలూయా. వారిని సిద్ధపరచుకోమన్నారు. రేపు పొద్దున్న నీవు నీతిని వస్త్రం నీ మీద ఉంటే నీ కొరకు మేఘమైన వాడ రాబోతూ ఉన్నది. మేఘమైన వాడ మీద నేను పరిపోబోతున్నాడు. ఈ లోకమంతా చెడిపోతుంది, ఈ లోకమంతా పాడిపోతుంది, ఈ లోకమంతా గతించబోతుంది. ప్రేమ అంటారా? ఈ లోకంలో ఏమి కనపడవు, ఆకాశం కనపడదు, భూమి కనపడదు, ఈ పంచభూతాలన్నీ కూడా నాశనమైపోతాయి. కానీ ఎవరైతే నీతిని వస్త్రాన్ని ధరించుకొని ఉంటారో, ఎవరైతే నీతిని గట్టిగా పట్టుకుంటారో వారికి మేఘమని వాడ రాబోతుంది. హల్లెలూయా. చెప్పండి, ఏ వాడ రాబోతుందండి? మేఘమని వాడ. మేఘమని వాడ రాబోతా ఉన్నది. ఈ రోజుల్లో చాలా మంది అన్య జనులు కూడా కొంత మంచి పనులు చేస్తుంటారు కదా, అన్నదానం చేస్తుంటారు, వస్త్రదానం చేస్తుంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ దానం చేస్తే మాకు మోక్షం దొరుకుతుంది అని. అవునే కదండి. అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, భూదానాలు ఇంతకుముందు చేసేవారు కానీ ఇప్పుడు చేస్తలేదు. నేను ముందు చేసేది కానీ ఇప్పుడు చేస్తారండి. భూదానాలు ఎవరైనా చేస్తున్నారా? లేదు. ఈచ్ అడుగు భూమి కోసం కూడా గొడవ పెట్టేసుకుంటారు కదండి. లేదా అడుగు భూమి కోసం కూడా ప్రాణాలు తీసేస్తున్నారు. భూమి అంత ఇల్లు అయిపోయింది. దేవుడు అంటాడు, అవే పిచ్చోళ్ళ భూమి నాదిరా అంటాడు. ఏంటి? భూమి నాది, ఆకాశం నాది, బంగారం నాది అంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక రోజున లైవ్ అయిపోతాయి, కనపడవు. నాది నాది అంటూ వాకలాక నీకెందుకు, ఏది నీది కాదు, యేసయ్యను ఎరగవెందుకు. హల్లెలూయా. నాది నాది అంటూ వాకలకు పడిపోతున్నారు, వాదం పడిపోతున్నారు, చంపేస్తున్నారు. ప్రేమ నాది నాది అంటే నాది నాది అని, ఇది నాది, అది నాది, ఇది నాది అంటున్నాడు మానవుడు. నాలో నాది నాది అంటున్నాడు ప్రేమ వాళ్ళ. ఏది మంది కానీ కాదు. హల్లెలూయా. మంది ఏది కాదు ఈ లోకంలో ఉన్నది. ఒక పూసుకు పొలైనా మనం తీసుకెళ్ళలేమండి, ఒక పూసుకు పొలై. అందుకే ఈ లోకంలో చాలా మంది నేను నీతి పనులు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను కదా, నేను నీతి మొత్తం నేను పర్లోకి వెళ్ళిపోతాను, మోక్షానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం ప్రేమ 64వ అధ్యాయం ఆలోచన. యెషయా గ్రంథం 64వ అధ్యాయం ఆలోచన చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం ఆలోచన.
హల్లెలూయా. మేమందరము మేమందరము పవిత్రముల వంటి వారమైతిమి. అపవిత్రుల వారు వంటి వారమైతిమి. మా నీతి క్రియలను మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె మురుకు గుడ్డ వలె ఉన్నవి. హల్లెలూయా. ప్రేమవలరా, దేవుని ఎరగని వారు ఎంత మంచి పనులు చేసినా వారు క్రియలు ఎటువంటి అంటండి చెప్పనమ్మా. మురుకు గుడ్డలో మురుకు గుడ్డ తీసుకెళ్ళి మేము బీరువాలో పెడతామా? మాసిమని బట్టలు పెడతాం మనం. మాసిమని బట్టలు ఏదో మూల పెడతాం. అవునే కదండి? అందరికీ లేదండి. హల్లెలూయా. మురుకు గుడ్డను ఎలాగా ప్రేమవలరా, దేవుడి దృష్టిలో ఈ లోకంలో చేస్తున్న పనులు, ఈ లోకంలో చేస్తున్న వారందరూ మేము నీతి పనులు చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, ఆదానం చేస్తున్నాం, ఈ దానం చేస్తున్నాం అని చెప్పేసుకొని మంచి పనులు చేస్తున్నాం కదా మోక్షం మాకే అనుకుంటారు. కానీ నీతిని మంతులుగా తీర్చుకుంటే ఏ పని చేసినా అది మురుకు గుడ్డ లాంటిదే. హల్లెలూయా. అది ఎటువంటిది అంటే అందరు చెప్పాలా? ఎటువంటిది నాన్న? మురికి గుడ్డ లాంటిది. దేవుని ఎరిగి హల్లెలూయా చిన్న పని చేసిన అది ఎక్కడ ఉంటదంటే అపోస్తలుల 10వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే ప్రేమోడరా, దేవుని దగ్గర దాక్ష్యపడుతున్నాయి. నువ్వు చేసే ధర్మ కార్యాలు కానీ నువ్వు చేసే ప్రార్థనలు కానీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే జ్ఞాపకార్థంగా దేవుని దృష్టిలో ఉండబోతున్నాయి. హల్లెలూయా. జ్ఞాపకార్థంగా ఎవరి దృష్టిలో ఉండబోతున్నాయండి? దేవుని దృష్టిలో ఉండబోతున్నాయి. అందుకే దేవుడు దగ్గర అన్నాడు, నీతిమంతులు కలిగినది కొంచెమైనను, నీతిమంతులు కలిగినది కొంచెమైనను బహుమంది ధన సమృద్ధి కన్నా, భక్తిహీనుల కొన్న ధన సమృద్ధి కంటే నీతిమంతులు కలిగినదే శ్రేష్టము అంటున్నాడండి. హల్లెలూయా. నీతిమంతులు కలిగినది ఏమంటాడండి? శ్రేష్టము. బహుమంది ధన సమృద్ధి కలిగిన భక్తిహీన ధర్మ కంటే నీతిమంతులు కలిగినది కొంచెమే శ్రేష్టము అంటాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాము నీతిమంతులు తీర్చబడి మాకేముంది 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 అనుకుంటాము. నీకేముంది చెప్పమంటారా? పరలోక రాజ్యం ఉంది. నీకేముందో తెలుసా? అది బంగారు రోడ్లు ఉన్నాయి. మనకేమన్నా తెలిసి చెప్పమంటారా? చెప్పమంటారండి? వజ్రాలతో కడుతున్న ఇల్లులు ఉన్నాయి. హల్లెలూయా. ప్రేమోనరా, ఈ లోకములు ఏది లేకపోవచ్చు, ఈ లోకములు ఏది లేకపోవచ్చు. అందుకంటున్నాడు నీతిమంతులు కలిగినది కొంచెమైనను చాలండి, కొంచెం ఉండదు చాలండి. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది నీతిని పక్కన పెట్టేస్తున్నారు. నీతిని పక్కన పెట్టేసి ఎవరిష్టానుసారంగా జీవిస్తున్నారు. ప్రేమోనరా, పక్కన పెట్టేసిన ద్వారా చాలా నష్టపడతామని దేవుడు వాక్యం చెప్తారు. అందుకే ఏబు జీవితం చూడండి ప్రేమోనరా, అసలు ఏబు ఎంత గొప్ప భక్తుడు. ఆయన్ని నిందేసి అవమానపరిచేసి రకరకాలుగా చేసిన ఆయన నీతిని మాత్రం వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన నీతిని వదిలిపెట్టలేదు. ఒకసారి ఏజికేలు గ్రంథం 33:13 చదవండి. ఏజికేలు గ్రంథం 33:13 33:13. ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఉంటుంది. నీతిమంతులు నిజముగా బ్రతుకునని, నీతిమంతులు నిజంగా బ్రతికనని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటినీ ఏది జ్ఞాపకమునకి తేబడదు. తాను చేసిన పాపను బట్టి అతను మరణము. హల్లెలూయా. ఇది ఎవరి గురించి రాయబడ్డదంటే దేవుని ఎరిగిన బిడ్డల కోసం రాయబడ్డ. దేవుని ఎరిగిన బిడ్డలు ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే నీతిమంతులు నిజంగా బ్రతుకుతారు. వాళ్ళకి మరణం లేదు. ఉందండి? ఆత్మకు మరణం ఉన్నదా? లేదు. ఎప్పుడైతే నీతిమంతులు తీర్చబడ్డావో మరణంలో నుంచి జీవనం దాటేస్తావు. హల్లెలూయా.
మరణంలో నుంచి అందరు చెప్పానండి, మరణంలో నుంచి జీవంలో దాటేసావు ఇప్పుడు. దేవుని జరిగిన నీతివంతుడికి నీతి వస్త్రం ధరించుకున్న వారికి, నీతి వస్త్రం ధరించుకున్న వారికి మరణం లేదు. కానీ అదే ఆధారం చేసుకొని తప్పుడు పనులు చేస్తారనుకోండి, అదే ఆధారం చేసుకొని పాప పనులు చేస్తారనుకోండి, పాప పనులు చేస్తూ ఈరోజు దేవుని ఎరిగిన వారు కూడా కొంతమంది మనకు తెలిసిన ఉన్నారు. ప్రేమవారు అన్యాయంగా లంచాలు పుచ్చుకుంటున్న వాళ్ళు, అన్యాయంగా అబద్ధాలు ఆడేవారు ఉన్నారు, అన్యాయంగా అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు. ప్రేమవారు నష్టం కలిగినాను మనం మాట తప్పకూడదు అంతే. హల్లెలూయా, మాట తప్పకూడదు. నష్టం అయిపోయిన మాట తప్పకూడదు. ఈ రోజులో మాట తప్పుతున్నారు అంటే మన పాపం అంటే ఏదనుకుంటున్నాం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామమ్మా, మనం దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాము. ప్రియమైన దేవుళ్ళారా, ఒకవేళ ఉల్లంఘించి ఆయన ఆధారం చేసుకుని పాపం చేసిన ఎడల నువ్వు చేసిన ఏ మంచి పనులైనాను, ఏ మంచి పని ప్రభు ఏం చేసుకోడండి? జ్ఞాపకము చేసుకోడంట. హల్లెలూయా. నీతిని విడిచి ఈ రోజుల్లో ప్రేమ ఉన్నాడు. ఈ రోజుల్లో ఏం చేస్తుందో తెలుసా? ఈ రోజులో ఒక మాట చెప్తాను. ఒక మాట ఏంటంటే, ఫారెన్ నుంచి డబ్బులు రావాలంటే హాస్టల్ చూపించాలి. ఫారెన్ నుంచి డబ్బులు రావాలంటే ఏం చూపించాలంటే హాస్టల్ చూపించాలి. హాస్టల్ని వృద్ధుల హాస్టల్ని చూపించాలి, లేకపోతే పిల్లల హాస్టల్ని, అనాథ హాస్టల్ని చూపించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు పాస్టర్లు? కొంతమంది డబ్బులు ఆశపడిపోయి ప్రేమ ఉండగా వాళ్ళ దగ్గరికి వేరే హాస్టల్ దగ్గరికి వీడియోలు తీసి ఫోటోలు తీసి పైకి పంపించేసి డబ్బులు రప్పించుకుంటున్నారు. అవి దేవుడి దృష్టి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమందికి అన్నదానం చేస్తున్నారు, కొంతమందికి వస్త్రదానం చేస్తున్నారు, ఫోటోలు తీసేస్తున్నారు, పంపించేస్తున్నారు. అవి దేవుడి దృష్టిలో ఉండవు. ఎవరి దృష్టిలో ఉండవండి? వాక్యం చెప్తున్నాను, నేను కాదు. అవి దేవుడి దృష్టిలో ఉండవు. దేవుడు అంటాడు, నీతిని ఆధారం చేసుకొని పాప పనులు చేస్తున్నారు. ఏ హాస్టల్ లేదు వాళ్ళకి. మీకు అర్థం కాలేదండి? ఏమి లేదు, హాస్టల్ లేదు, కానీ హాస్టల్ పుట్టించేశారు. అనాథ వృద్ధుల హాస్టల్ లేదు, కానీ అది పుట్టించేశారు. అది పాప పనులు కాదా? పాప పనులు చేసి అన్ని పంచుతున్నారంటే ఆ క్రియలు దేవుని దృష్టిలో ఎదలండి. అవన్నీ మురికి గుడ్డ లాంటివి దేవుని దృష్టికి. ఎటువంటిదండి? మురికి గుడ్డ మురికైపోయినాక ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఉదితామండి, మా చెత్త గుడ్లో పడతాం అంతే. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. నీతి వస్త్రం ఇస్తే మురుకు గుడ్లు చేసేసుకుంటే ఎలాగా? నీతి వస్త్రం ఇస్తే మురికి అంటించేసుకుంటే ఎలాగా? అవునా కదా? చెప్పండమ్మా. ఇప్పుడు గేదెల దగ్గరికి వెళ్ళాం అనుకోని, మనం వస్తే ఏ బట్టలు ధరించుకొని గేదెల దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? ఏం చేయాలి చెప్పండి? అది గేదె ఒంటరి ఉన్నప్పుడు దొరికిపోదండి. మనుషులు ఉన్న దగ్గర దొరుకుకుంటాయి. మళ్ళీ గేదెలు కూడా ఎక్కడ దొరుకుకుంటాయండి? మనుషులు ఉన్న దగ్గర దొరుకుతాయి. ఈ లోకం అంతే, బురద అంటించడానికి చూస్తూ ఉంటది. ఈ లోకం అంతే, బురద అంటించడానికి వస్తుంది. కానీ నేను కూడా ఎలా బ్రతకాలంటే చేపలకు బ్రతకాలి. హల్లెలూయా. చేప నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, ఆ నీళ్ళే తాగుతుంది, ఆ నీళ్ళని ఆహారం తింటది, ఆ నీళ్ళని పెరుగుతుంది. కానీ చెప్పండి అమ్మా, డాస్ ఆ చేపలు ఒప్పుకుంటుంది. ఆ చేపలు ఏముంటదండి? మీరు సముద్రం చేప కొనుక్కుంటే ఉప్పు వేసుకుంటారా? ఎందుకు వేసుకుంటారు? మరి ఉప్పు నీళ్ళనే పెరుగుతుంది కదా. ఉప్పు అక్కడే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది. కానీ ఉప్పు అంటలేదు. మనం లోకంలో ఉన్న లోకం మనం అంటకూడదు. లోకం అనే పురత మనలోకి రానకి లేదు. చేపలా మనం బ్రతకాలి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. చేప ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఉప్పు మాత్రం ఉండదండి. చేపలో ఉప్పు మాత్రం ఉండదు. చాలా మంది ఎన్ని చేపలు ఉప్పు చేప ఉంటది కదా, అబ్బాయి సముద్రం నిండా ఉప్పు ఉండదు కాబట్టి ఎంత ఉప్పు ఉండదు అనుకుంటారు. కారణం ఏంటి తెలుసా? ఉప్పు చేపను ఏం చేస్తారంటే రాత్రి 2 రోజులు ఉప్పులో నానబెడతారు.
2 రోజులు ఏం చేస్తారు? పచ్చి చేపల్ని 2 రోజులు నానబెట్టి ఎండలో వేస్తారు. ఉప్పు అంతా పెంచుకుంటుంది. అది ఉప్పు చేపది. సముద్ర చేప ఎప్పుడు కూడా ఏముండదండి, ఉప్పు ఉండదు. అక్కడే బ్రతిస్తుంది, అక్కడే జీవిస్తుంది, అక్కడే నడుచుకుంటుంది, అన్ని అక్కడే. హల్లెలూయా. కానీ ఉప్పు మాత్రము అంతదు. మరి మనం ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకం అనే సముద్రంలో ఉన్నాం. ప్రేమ వల్ల ఏమంటుంది మనకి? రక్షణ వస్త్రానికి ఏమంటుంది? నీతి వస్త్రానికి ఏ మలినం అంటుతుంది? ఏ పాపం అంటుతుంది? అంటకుండా వస్త్రాన్ని కాపాడుకున్నవాడే చెప్పండి అమ్మా ధన్యుడు. ఒక రోజు నేను చక్కని మంచి షర్టు వేసుకొని ఏదో మీటింగ్ వెళ్తాం. మీటింగ్ వెళ్తుండగా చాలా ఇష్టమైన షర్ట్ అనమాట, చాలా బాగుంటది, కత్తర్ షర్ట్. మీటింగ్ వెళ్తాను, అందరూ నన్ను చూస్తారు అనుకున్నాను. అందరూ కత్తర్ షర్ట్ కదా, అందరూ నన్ను చూస్తారు అనుకుని బండి పెడుతున్నా. అంతే పైనుంచి కాకి ఏం చేసింది? చూడండి, నేను అంటించుకున్నాను, అది అంతే అంటే వచ్చిందా? అంతే. ఈ లోకంలో ఉంటే ఏదో అంటున్నాకి అంటించినాకి అపవాదం చూస్తూ ఉంటాడు. మన వస్త్రాన్ని మనము కాపాడుకోవచ్చిన బాధ్యత నీది. ఎవరి వస్త్రం వాడిని కాపాడుకోవాలి. అది రెట్టేయకుండా కాకుండా లేదు, ముందు చూసుకోవాలి. నేను అర్థం కాలేదండి. అది రెట్టేస్తుంది, మనం ఎప్పుడు అడుక్కోమనుకోండి. చెట్ల దగ్గర వెళ్ళినప్పుడు ప్రేమ ఉండదా, చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అది కాకుండా అది ఏముండదో చూడాలి. ఈ లోకం అంతే, ఏదో అంటించినట్టు చూస్తూ ఉంటాడు, ఏదో అంటించినట్టు చూస్తూ ఉంటాడు అపవాది. కాబట్టి మన వస్త్రాన్ని మనమే కాపాడుకోవాలి. అందుకే వస్త్రాన్ని కాపాడుకున్న వాడు అదృష్టవంతుడు. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు ఏం కాపాడుకోమంటున్నాడండి ఆయన వచ్చినప్పుడు ఏం కాపాడుకోవాలండి? వస్త్రం. ఒకటి ఏ వస్త్రము? రక్షణ వస్త్రం. రెండోది నీతి వస్త్రము. నీతి వస్త్రము ప్రేమ వలన మనం కాపాడుకోవాలి. ఓ కీర్తన చదివేసి ప్రార్థన చేసుకుందాం. మరి కీర్తన ఏమున్నదో 132 కీర్తన భాగము, 132 కీర్తన భాగము 9వ చదవండి. నీ యాజకులు నీతిని హల్లెలూయా. నీతిని ఎలా ధరించుకోవాలంటే వస్త్రం వలె. అమ్మా, నీతిని ఎలా ధరించుకోవాలి? ఇప్పుడు నేను వస్త్రం ధరించుకున్నట్లుగా నీతిని కూడా మనం ఏం చేయాలి? చెప్పండి. ధరించుకున్నవడం సరిపోదండి, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని ఏం చేయాలండి? కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. హల్లెలూయా. ఎంతవరకు అంటే ప్రభు వచ్చినంత వరకు, ప్రభు వచ్చినంత వరకు కూడా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ రోజులో భయంకర వార్తలు ఎంత ఉన్నాం, భయంకర వార్తలు ఎంత ఉన్నాం. దేవుడు రాకడ సమీపిస్తున్నాడు. కాబట్టి మన వస్త్రము ఏదైనా మలినం ఉన్నదా, మచ్చ ఉన్నదా, దాగున్నదా, వస్త్రాన్ని వేసి సరి చేసుకో. నీతిని వస్త్రం వలె ధరించుకో. నీతిని ఎలా ధరించుకోవాలి? వస్త్రం వలె. హల్లెలూయా. వస్త్రం వలె ధరించుకున్నట్లయితే దేవుడు వచ్చినప్పుడు, దేవుడు రాకడ వచ్చినప్పుడు ప్రేమ వలన నా వస్త్రం కాపాడుకున్న నా బిడ్డని దేవుడు ఎంతో సంతోషించి ఆనందించి ఆయనతో పాటు కాపురం చేయబోతున్నాం. హల్లెలూయా. ఆయనతో పాటు ఏం చేయబోతున్నామండి? కాపురం చేయబోతున్నాం. ఆయనతో ఉండబోతున్నాం. ఆయనే మనకి దేవుడిగా ఉండబోతున్నాడు. ఆయనే మనకి తండ్రిగా ఉండబోతున్నాడు. ఆయనే మనకి భర్తగా ఉండబోతున్నామన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషము. ప్రేమేంద్ర బిడ్డలారా, ఎంతవరకు విన్నావు? వస్త్రాన్ని కాపాడుకున్న వారు ధన్యులు అని భయపడ్డది. నీ ఏ వస్త్రం అంటే రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి. రెండోది ఏ వస్త్రం అంటే నీతి వస్త్రం కాపాడుకోవాలి. ఏమంటాడు? నా నీతి నిలవక గట్టిగా పట్టుకున్నాను. ఆ నీతిని వస్త్రం వలె ధరించుకో. దేవుడు నీకు ధరింపజేశాడు. నీతిని వస్త్రం దేవుడు నీకు ఇచ్చాడు.
నీతిని వస్త్రం దేవుడు నీకు ఇచ్చాడు నా సహోదరి సహోదరుడా. ఈ రోజు నీ వస్త్రం ఎలాగున్నది? మలినం అంటుకున్నదా? మలినమైన వస్త్రాన్ని తీసివేశాడు. మలిన వస్త్రాన్ని తీసివేసి ప్రేమ వలన ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. మలిన వస్త్రాన్ని తీసేసి నీతిని వస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి నీ నీతి ఎలాగుంది? నీ నీతిని ఎలాగ అనుసరిస్తున్నావు? నీకు ఇచ్చిన నీతిని ఎలాగ అనుసరిస్తున్నావు? ఎవరికి లేని భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ఈరోజు నీ వస్త్రం ఎలా కాపాడుకుంటున్నావు? దేవుడు రాకడ సమీపిస్తుంది. దేవుడు రాకడ రాబోతా ఉన్నది. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. తన వస్త్రాన్ని కాపాడుకున్నవాడు ధన్యుడు. ధన్యుడు ధన్యుడు. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాను మా ప్రియ తండ్రి. మీ గొప్ప దేవుడివి ఆశ్చర్యకుడు. ఎంతో మీరు తోడుగా మా వస్త్రాలు కాపాడుకోవాలని మేము మాట్లాడుకొస్తున్నాను. నీతన్ని వస్త్రం, రక్షణ వస్త్రాన్ని మేము కాపాడుకుంటాం. మా అందరినీ కూడా మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారని ఈ నవానికి ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.